హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. ఖచ్చితంగా అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఒక్క ఫోర్త్ ఇయర్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ సంవత్సరం నుంచి మ్యాండేటరీ అనమాట. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే ఈ సంవత్సరం నుంచి క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ అనేది ఖచ్చితంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. పోయిన సంవత్సరం వచ్చేసరికి రిలాక్సేషన్ ఇచ్చారు కొంతమందికి. థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం పూర్తిగా ఎత్తేసారు. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి మీరు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలన్నా, ఈ రాబోయే అకాడమిక్ ఇయర్లో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలన్నా, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా అయితే క్రెడిట్స్ అనేవి అవసరం. అదే 50% ఉంటాయి కదా, దానికి సంబంధించిన వీడియోలు అందులో ఉంటాయి, చూసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, మరి పోయిన సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చి ప్రమోట్ చేశారు కదా, మరి నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటంటే అప్పటికున్న రిక్వైర్మెంట్ ప్రకారం అప్పటికల్లా ఈ సబ్జెక్టులన్నీ మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా అయితే ఈసారి మీకు హెల్ప్ చేయడానికి అయితే ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక లీడర్స్ వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పట్టించుకునే స్టేజ్ ఉంటుందో ఉండదు. ఎందుకంటే సొంత దాని మీద చేయడానికి ఉండదు ఎవరు కూడా. అందుకని మీరేం చేస్తారంటే ఈ సప్లీస్ పడినప్పుడు ఖచ్చితంగా అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే సెకండ్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్టులు మ్యాక్సిమం 1, 2 తప్ప మిగతా అన్ని క్లియర్ చేసుకొని క్రెడిట్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళేమో ఫస్ట్ ఇయర్లో నుంచి సెకండ్ ఇయర్ వరకు ఎన్నైతే ఉన్నాయో అన్నీ అవి చేసుకోవడానికి ట్రై చేయండి. మిగిలితే 1, 2 కంటే ఎక్కువ మిగలకూడదు. ఆ క్రెడిట్స్ కౌంట్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే ఈ మ్యాండేటరీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి అవసరం లేదనుకుంటే అది అయిపోతుంది కాబట్టి. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్.